హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్స్. సో లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనకు రెగ్యులర్ ఫంక్షన్స్ అయితే మేము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పా. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్. లాంబ్డా ఫంక్షన్ ఏంటంటే వితౌట్ ఫంక్షన్ నేమ్ మనము లాంబ్డా ఫంక్షన్ రాస్తాము. సో జస్ట్ నేనైతే చెప్తాను. ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇన్ పైథాన్ ఏ లాంబ్డా ఫంక్షన్ ఈజ్ ఏ స్మాల్. నేను చూపిస్తా, సింటాక్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. అనానమస్ ఫంక్షన్ defined with the lambda keyword. చూడండి, లాంబ్డా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయబడుతుంది అంటే లాంబ్డా అనే కీవర్డ్ తోటి సారీ లాంబ్డా అనే కీవర్డ్ తోటి డిఫైన్ చేయబడుతుంది. సో లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేసి జస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. బట్ అయితే దెర్ ఈజ్ నో ఫంక్షన్ నేమ్ లేకోకుండా మనం లాంబ్డా ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాము. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ ఫంక్షన్ కెన్ హ్యావ్ function can have any number of arguments but it can it can contain a single expression. అంటే దాని మీనింగ్ ఏంటంటే పైథాన్ ఫంక్షన్ ఏంటి, లాంబ్డా అనే కీవర్డ్ యూస్ చేస్తాం లాంబ్డా ఫంక్షన్ కి. లాంబ్డా ఫంక్షన్ దాంట్లో ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్స్ అయినా మనం పాస్ చేయొచ్చు. బట్ ఫంక్షన్ నేమ్ అయితే రాయం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అయితే రాయం. ఎందుకు రాయం అంటే ఈ లాంబ్డా అనే ఫంక్షన్ వితౌట్ ఫంక్షన్ నేమ్ తో డిజైన్ చేశారు. సో అక్కడ మనము ఫంక్షన్ నేమ్ అయితే రాయము. సో థర్డ్ పాయింట్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ షార్ట్ అండ్ సింపుల్ ఆపరేషన్స్. అంటే లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ షార్ట్ సింపుల్ ఆపరేషన్స్ that are passed as argument to higher order functions. లైక్ మ్యాప్ ఉంటుంది, ఫిల్టర్. నేను ఇది చెప్తా, మీకు చెప్తే అర్థమవుతుంది ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు షార్ట్ అండ్ సింపుల్ ఆపరేషన్స్ దట్ ఆర్ పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఏంటంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాస్తాం. సపోజ్ లిస్ట్ ఉంది, సపోజ్ లిస్ట్ లో మనం ఏంటంటే లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలనుకుంటాము. సో అలాంటప్పుడు ఏంది, మనం సపరేట్ గా పెద్ద ఫంక్షన్ రాసుకొని ఫంక్షన్స్ లో లాజిక్ రాసుకొని మళ్ళీ కాల్ చేయాలంటే అది చాలా లెంతీ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, సింపుల్ గా లాంబ్డా ఫంక్షన్స్ రాసి మనము మ్యాప్ వాడేసి దాంట్లో రాసుకోవచ్చు. మనము లాంబ్డా ఫంక్షన్ రాస్తే విత్ ఇన్ 1 లైన్ లో మనం కోడ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫిల్టర్, సపోజ్ ఆ లిస్ట్ ఉంది నాకు. లిస్ట్ లో ఏంటంటే మాక్సిమం 5 కంటే ఎక్కువ ఏమైనా నెంబర్స్ ఉన్నాయనుకోండి, అవి ఒకటే తీసుకోవాలనుకోండి, ఫిల్టర్ చేస్తాం. సార్టెడ్ అంటే అసెండింగ్ అని డిసెండింగ్ అని ఇట్లా సార్టెడ్ లో కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. నేను ఒకసారి ఎలా రాస్తాం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎలా రాస్తాం ఇక్కడ. సో ఫస్ట్ సినారియో వచ్చేసి సపోజ్ సపోజ్ నాతో ఒక వాల్యూ ఉంది. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్తా నేను. ఇది వేరియబుల్, సారీ ఇది ఫంక్షన్. ఇది ఫంక్షన్ కి మనం ఏంది, ఫంక్షన్ ఈక్వల్స్ టు లాంబ్డా లాంబ్డా ఎక్స్ కొలన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనేది. ఇది ఫంక్షన్ క్రియేట్ చేసాం. మనం ఫంక్షన్ ఇది వరకు ఎట్లా రెగ్యులర్ ఫంక్షన్ ఎలా రాస్తాం, డెఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ రాసి రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్.
ఇదే ఫంక్షనే రెగ్యులర్ ఫంక్షన్స్ లో రాస్తే ఇలా రాస్తాము. లాంబ్డాస్ లో రాస్తే ఇలా రాస్తాం. చూడండి ఇక్కడ స్క్వేర్ అనేది ఫంక్షన్. ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసాం. ఎక్స్ ఇది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్. ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ చూడండి ఇక్కడ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. ఇది రిటర్న్ వాల్యూ. ఇది రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ. ఇది కూడా రిటర్న్ వాల్యూ చూడండి. నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. ఒక రియల్ టైమ్ కాదు. ఒకటి నేను కోడింగ్ లో ఒకటి చేసి చూపిస్తాను నీకు. మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆర్ సారీ ఫంక్షన్స్ లో నేను ఏం చేస్తానంటే లాంబ్డా లాంబ్డా ఎగ్జాంపుల్ 1 లాంబ్డా ఎగ్జాంపుల్ 1 అనే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను. చూడండి ఇప్పుడు మనం స్క్వేర్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము. లాంబ్డా ఎక్స్ కోలన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ చూడండి, లేకపోతే ప్రింట్ చేస్తాను నేను. సింపుల్ ఎక్స్ప్రెషన్. సింపుల్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ అంటే ఏందనుకున్నాం? ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనుకోండి. 10 అనేది ఇక్కడ పంపిస్తాం. ఈ ఫంక్షన్ లో పంపిస్తే చూడండి 100. సింపుల్. విత్ ఇన్ 1 లైన్ లో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాయగలిగినాం. మనం దీనికోసం సపరేట్ గా ఇలా స్క్వేర్ అని రాసి ఎక్స్ రాసి ఫంక్షన్ రాసి ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇది స్క్వేర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యాడ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఎట్లా రాసుకుంటాం? ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంది? టూ నెంబర్స్ యాజ్ ఎ ఆర్గ్యుమెంట్ గా పంపించాలి. ఎక్స్ కామా వై పంపిస్తాం. కోలన్ ఎక్స్ ప్లస్ వై. చూడండి సమ్ ఆఫ్ టూ నెంబర్స్. యాడ్ ఆఫ్ 10, 20. యాడ్ ఆఫ్ 10, 20. నేను ఏం చేస్తా చూడండి. ఇది నేను ప్రింట్ చేస్తా. నేను ప్రింట్ స్టేట్మెంట్ తోటి ప్రింట్ చేస్తానా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. ఇది ఇది వచ్చేసి ఈ 30. చూడండి ఇక్కడ ఎక్స్ కామా వై అంటే 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకోండి. ఇక్కడ ఏమైతే ఉంటాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పాస్ చేస్తాము. పాస్ చేస్తానే ఇక్కడ ఏమవుతుంది ఆపరేషన్? ఎక్స్ ప్లస్ వై అయింది. ఇక్కడ మనం నాట్ ఓన్లీ దిస్, మనకి ఏదైనా కూడా మన ఫంక్షన్ లో ఒక లాజిక్ రాసుకొని అది రిటర్న్ చేసుకోవాలనుకుంటే మనం లాంబ్డా ఫంక్షన్ రాస్తాం. ఎందుకంటే సింపుల్ గా రాసేయచ్చు. మనం సపరేట్ గా పెద్ద ఫంక్షన్ రాయకోకుండా సింపుల్ గా ఇక్కడ ఇట్లా ఎక్స్ప్రెషన్ రాసుకుంటే అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇన్ పైథాన్ ఫంక్షన్ ఈజ్ ఎ స్మాల్ అనానమస్ ఫంక్షన్ దట్ ఈస్ డిఫైన్డ్ విత్ లాంబ్డా కీవర్డ్. ఇది అనానమస్ ఫంక్షన్ ఎందుకంటే మన ఫంక్షన్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేయలేదు. ఇది జస్ట్ డిఫైన్ దేని వల్ల అవుతుంది? లాంబ్డా వల్ల డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ పైథాన్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్ ఇట్ కెన్ కంటైన్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్. ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ విత్ సింగిల్ ఎక్స్ప్రెషన్ తోటే డిఫైన్ అవుతుంది. ఇక్కడ మనము ఎక్స్ కామా వై కామా జెడ్ అయినా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నామో అన్ని ఫంక్షన్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయొచ్చు. బట్ ఏంటంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ తోటే డిఫైన్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ మ్యాప్, ఫిల్టర్, సార్టెడ్ ఎలా వాడతాము హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ యూజ్ చేసి. సో ఇదైతే రెగ్యులర్. ఇప్పుడు ఒక ఇంటీజర్ పైన వర్క్ చేసాము, కాబట్టి ఇలా సింపుల్ గా రాసేసాం మనం. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఇవి ఒక 2 ఎగ్జాంపుల్స్. ఇవి 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అదే మనము మ్యాప్ ఎలా యూజ్ చేస్తాము? మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తాము? నెక్స్ట్ ఫిల్టర్ ఎలా వాడతాము? ఏ సినారియోలో వాడతాము? సార్టెడ్ ఎప్పుడు వాడతాము? లాంబ్డాతో పాటు ఇవి ఎలా వాడతాము అనేది ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు. మ్యాప్, ఫిల్టర్, సార్టెడ్. మ్యాప్ ఎప్పుడు వాడతాము? సపోజ్ మనకు ఒక ఇప్పుడు లిస్ట్ ఉంది. లిస్ట్ లో నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ అనే లిస్ట్ ఉంది. ఇక్కడ ఏంటి 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 7 ఎలిమెంట్స్ లో 8 సారీ 8 9 10 నేను
8 ఉన్నాయి ఎలిమెంట్స్. నేనేం చేయాలనుకుంటా? ఈచ్ వన్ ఈచ్ వన్‌కి ఈచ్ వన్‌కి లేకుంటే ఇంటూ 2 చేయాలనుకుంటా. ఇంటూ 2 చేయాలనుకుంటా ఇక్కడ. లేకుంటే +2 ప్రతి నంబర్‌కి 2 అనే వాల్యూ యాడ్ చేస్తున్నా. 1 + 2 3, 2 + 2 4, 3 + 2 5 దీనికి యాడ్ చేయాలనుకుంటా. అప్పుడు నేనేం చేస్తా? అప్పుడు నేనేం చేస్తా? ఇప్పుడు దీనికి ఎక్స్‌ప్రెషన్ రాసుకుంటా. సింపుల్ ఎక్స్‌ప్రెషన్ రాసుకుంటా. ఇది ఎగ్జాంపుల్ 1 లాంబ్డా కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. లాంబ్డా విత్ లిస్ట్. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ విత్ లిస్ట్. ఇప్పుడు ఇది ఇన్పుట్ నాకు. ఇది ఇన్పుట్. ఇది ఇన్పుట్. అవుట్పుట్ వచ్చేసి అవుట్పుట్ ఎలా రాయాలనుకుంటా? ప్రతి దాంట్లో 2 అనేది యాడ్ చేస్తున్నా. 1 + 2 3 అవుతది. 2 + 2 4 అవుతది. 3 + 2 5 అవుతది. 4 + 2 6 అవుతది. 5 + 2 7, 6 + 2 8, 7 + 2 9, 8 + 2 10, 9 + 2 11, 10 + 2 12 ఇట్లా అవ్వాలి. రెగ్యులర్‌గా అయితే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. కానీ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌తో సింపుల్‌గా రాసేయొచ్చు. ఎలా రాస్తాం? ఫస్ట్ మనం ఏందంటే ఎక్స్‌ప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్‌ప్రెషన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఎక్స్‌ప్రెషన్ ఎలా క్రియేట్ చేస్తాము? ఏదో ఒకటి రాసుకోండి. ఎక్స్‌ప్రెషన్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ కదా! ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ ఏం రాస్తాం? లాంబ్డా ఎక్స్ కోలన్ ఎక్స్ ప్లస్ 2 చూడండి ఇక్కడ లాంబ్డా ఎక్స్ ప్లస్ 2 లాంబ్డా ఎక్స్ కోలన్ ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ ఇలా రాస్తాము. ఇలా రాసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? అవుట్పుట్ ఈక్వల్స్ టు అవుట్పుట్ ఈక్వల్స్ టు మ్యాప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కమా ఎక్స్‌ప్రెషన్ దేనిపైన అప్లై అవ్వాలి? నంబర్ లిస్ట్ పైన అప్లై అవ్వాలి. లిస్ట్ పైన అప్లై అవ్వాలి. చూడండి ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్ ఇక్కడైనా రాసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇక్కడైనా రాసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది చూపిస్తాను. మ్యాప్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్‌ప్రెషన్ రాస్తాం పైథాన్‌లో గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఇన్పుట్ లిస్ట్ రాస్తాం. ఇప్పుడు ప్రింట్ చేస్తా. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అవుట్పుట్. చూడండి ఇక్కడ ఇప్పుడు రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్. చూడండి ఈ ఎక్స్‌ప్రెషన్ లో +2 ఇచ్చాం కదా! ఎక్స్ అంటే ఏంది? ప్రతి ఎలిమెంట్. మ్యాప్ అంటే ఏంది? ఇట్ విల్ టేక్ 1 ఎలిమెంట్, ఇట్ విల్ ప్రొడ్యూస్ 1 ఎలిమెంట్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఇలా తీసుకుంటది మ్యాప్‌లో తీసుకుంటది. మ్యాప్ ఇట్ విల్ టేక్ 1 ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ 1 ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎక్స్ తీసుకుంటదా? తీసుకొని +2 చేస్తది. ఇట్లా ప్రొడ్యూస్ చేస్తది. ఇది ఇన్పుట్ తీసుకుంటది. ఇది అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తది. మ్యాప్‌లో. మ్యాప్ విల్ టేక్ 1 ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ 1 ఎలిమెంట్. చూడండి. లిస్ట్ మొత్తం ఇటరేట్ అవుతది. ఇది తీసుకుంటది. ఒక వాల్యూ ప్రొడ్యూస్ చేస్తది. ఎక్స్ ప్లస్ 2 ఎంత? 1 + 2 3, 2 + 2 4, 3 + 2 5 అది అవుట్పుట్ వచ్చింది. లేదు మీరు ఇలా మీరు ఇంకొక లైన్ కూడా తగ్గించేయచ్చు. డైరెక్ట్‌గా ఇలా క్రియేట్ చేయకోకుండా డైరెక్ట్‌గా ఇలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్. ఈడ డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెషన్ రాయొచ్చు. ఇక్కడ డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెషన్ రాసేసుకోవచ్చు ఇక్కడ. సింపుల్ చూడండి. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ రాసుకున్నాము. ఈ ఎక్స్‌ప్రెషన్ దేనిపైన అప్లై అవ్వాలి? లిస్ట్ పైన అప్లై అవ్వాలి. లిస్ట్ పైన అప్లై అయింది. సో, ఇక్కడ అవుట్‌పుట్ ఇక్కడ స్టోర్ అయింది. వచ్చిన దాని మీద లిస్ట్‌లోకి కన్వర్ట్ చేస్తే మనకు ప్రింట్ అవుతది. చూడండి సింపుల్ చూడండి ఇక్కడ. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మనకు 3, 4, 5, 6, 7, 8 ఇట్లా వచ్చింది. x ఇంటూ 2 చేస్తా చూడండి. x ఇంటూ 2 ప్రతిదాన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నా. చూడండి ఇక్కడ 2 1 2 సార్ 2 2 2 సార్ 4 3 2 సార్ 6 4 2 సార్ 8 5 2 సార్ 10 లాస్ట్ 10 2 సార్ 20 ఇలా అవుతది. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్. మనకు చూడండి వితిన్ 1 లైన్‌లో మనం ఎక్స్‌ప్రెషన్ రాయగలిగినాం మనం మొత్తం. ఎంటైర్ లిస్ట్ మీదనే మనము ఆపరేషన్స్ చేయగలిగినాం. రెగ్యులర్ అయితే మనం ఫర్ లూప్ రాసుకొని ఈచ్ లూప్‌లో చేసి ఇంటూ 2 అని రాసి అలా రాసుకోవాల. దాని బదులు సింపుల్‌గా ఇలానే రాసేసుకోవచ్చు. 1 లైన్ కోడ్‌లోనే రాయొచ్చు. సో, లాంబ్డా ఫంక్షన్స్ వల్ల ఇట్లా అడ్వాంటేజెస్. సింపుల్ షార్ట్‌కట్ కోడ్ ఉన్నప్పుడు సింపుల్ 1 లైన్ ఎక్స్‌ప్రెషన్ ఉన్నప్పుడు
మనము రెగ్యులర్ ఫంక్షన్స్ యూజ్ చేయకోకుండా జస్ట్ లాంబ్డా ఫంక్షన్‌కెళ్ళి షార్ట్‌కట్‌లో రాసేస్తాం ఇక్కడ. ఇక్కడ ఎక్కడ ఫంక్షన్ నేమ్ లేదు చూడండి. జస్ట్ లాంబ్డా తోటే డిఫైన్ అయింది. ఇక్కడ జస్ట్ లాంబ్డా తోటే డిఫైన్ అయింది. ఇక్కడ ఇది షార్ట్‌కట్‌లో రాస్తాం. ఇది ఒకటి మ్యాప్ యూజ్ చేసి ఇలా వాడుకుంటాం మనం. మ్యాప్ యూజ్ చేసి. ఎందుకంటే ఇట్ విల్ టేక్ 1 ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ 1 ఎలిమెంట్. హ్మ్. నెక్స్ట్ ఫిల్టర్. ఫిల్టర్. ఫిల్టర్ అనేది ఎలా వాడతాం? సో, నేనైతే సేమ్ ఇన్పుట్ తీసుకొని నేను ఇంకొక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. ఒక పైథాన్ ఫైల్‌లో నేను ఈ ఫిల్టర్ ఎప్పుడు వాడతాము లాంబ్డా ఫంక్షన్స్ తోటి. లాంబ్డా విత్ ఫిల్టర్. ఆ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసి మనం ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇన్పుట్. ఇక్కడ మ్యాప్‌కైతే ఇది తీసుకున్నానో ఇన్పుట్, ఫిల్టర్‌కి కూడా అదే తీసుకున్నా. మ్యాప్ యొక్క అడ్వాంటేజ్ ఏందంటే ఇట్ విల్ టేక్ 1 ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ 1 ఎలిమెంట్. ఫిల్టర్ ఏంటంటే వేర్ కండిషన్, ఫిల్టర్ కండిషన్. మనకు కావాల్సిన డేటాని మనము తెచ్చుకుంటాది. జస్ట్ మనం కండిషన్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెషన్ అప్లై చేసుకోవచ్చు. సపోజ్, సపోజ్ నాకు ఈవెన్ నంబర్స్ కావాలి. ఈవెన్ నంబర్స్ ఎలా తీసుకుంటాం మనం? ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఏం రాస్తాం? కండిషన్ రాసి తీసుకుంటాం మనం. కండిషన్ రాసి తీసుకుంటాం. మనము ఫంక్షన్‌కెళ్తాము. ఫంక్షన్‌లో ఏందంటే x=x/2 అని రాసి మనం ఓన్లీ ఆహ్, తి ఈవెన్ నంబర్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటాం. x/2 0 అది కండిషన్ ఈవెన్ నంబర్స్‌కి. ఇప్పుడు ఇక్కడైతే ఎలా రాసుకుంటాం? సింపుల్ షార్ట్‌కట్‌లో రాసేసుకుంటాం ఇక్కడ. చూడండి అవుట్‌పుట్ ఈవెన్ నంబర్స్ ఫస్ట్ ఇప్పుడు ఫిల్టర్‌కెళ్తాం. మనకు అన్ని ఎలిమెంట్స్ వద్దు. ఓన్లీ ఫిల్టర్డ్ ఎలిమెంట్స్ కావాలా అన్నప్పుడు ఇట్లా ఎళ్తాం. కానీ లిస్ట్ పైన ఆపరేషన్ చేసేటప్పుడు ఫంక్షన్ వాడినా సరే మనకు ఎక్కువ సైజ్ అవుతది కోడు. మనకు తక్కువ సైజ్ అవ్వాలి. తక్కువ సైజ్ అయినప్పుడు ఏందంటే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ రాస్తాం. లాంబ్డా x డివైడెడ్ బై 2 0. ఈవెన్ నంబర్స్ తెలుసు కదా మీకు? 2, 4, 6, 8, 10 ఇవి ఈవెన్ నంబర్స్. సో, ఇప్పుడు ఇక్కడైతే ఎక్స్‌ప్రెషన్ రాసా. ఎక్స్‌ప్రెషన్ కామా ఇన్పుట్ లిస్ట్. ఇన్పుట్ లిస్ట్ అంటే ఏంది? నంబర్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా చూడండి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఎగ్జిక్యూట్ కొడతా. ఇక్కడ మనకు 0 వచ్చింది. ఒక్క నిమిషం నేను చూస్తా నేను. సారీ యాక్చువల్‌గా ఇక్కడ ఏందంటే మనం పర్సెంటేజ్ సింబల్ పెట్టాలి. నేను స్లాష్ సింబల్ పెట్టా. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ పెట్టాలి. ఎందుకంటే రిమైండర్ ఈక్వల్స్ టు 0 వస్తేనే కదా మనకు ఈవెన్ నెంబర్ అని. రిమైండర్ 0 రాకోకుంటే అది ఆడ్ నంబర్స్‌గా తీసుకుంటాం. చూడండి. ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ కొడితే ఏమవుతది ఇక్కడ? ఎక్స్ %2 0 మనకు ఇక్కడ ఈవెన్ నంబర్స్ వస్తాయి. ఎందుకంటే రిమైండర్ 0 అయితేనే అవి ఈవెన్ నంబర్స్ కింద వస్తాయి. ఎందుకంటే డివైడెడ్ బై 2 చేస్తున్నాం. ఒకవేళ ఆడ్ నంబర్స్ కావాలి. ఎలా తీసుకుంటాం మనం ఆడ్ నంబర్స్ అయితే? చూడండి. ఆడ్ నంబర్స్ ఫస్ట్ ఫిల్టర్ లాంబ్డా x %2 నాట్ ఈక్వల్స్ టు 0 కామా నంబర్స్ ఇన్పుట్ నంబర్స్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఆడ్ నంబర్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశా నేను ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అయింది అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ ఈక్వల్స్ టు 0 అంటే ఈవెన్ నంబర్స్ వస్తాయి. నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఆడ్ నంబర్స్ వస్తాయి. రిమైనింగ్ అంతా సేమ్. జస్ట్ రైట్ క్లిక్ రన్. చూడండి ఇక్కడ ఈవెన్ నంబర్స్ వచ్చాయి. ఇక్కడ ఆడ్ నంబర్స్ వచ్చాయి. చూడండి మనకు వితిన్ 1 లైన్‌లో మనము కోడ్ రాసుకోగలుగుతున్నాము. వితిన్ 1 లైన్‌లో మనం కోడ్ రాసుకోగలుగుతున్నాం.
చూడండి సింపుల్‌గా ఇలా రాసుకోవచ్చు ఇక్కడ. ఈవెన్ నంబర్స్ కనుక్కోవచ్చు, ఆడ్ నంబర్స్ కనుక్కోవచ్చు. ఏదైనా ఇప్పుడు మనకు ఇంకొకటేందంటే 5 కంటే గ్రేటర్ థాన్ 5 ఉన్న ఆల్ ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము. గ్రేటర్ థాన్ గ్రేటర్ థాన్ 5 ఉన్న ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ చేస్తాం? చూడండి. మనం ఏదైనా కూడా మన మన నీడ్ అన్నమాట. ఎక్స్ ఎక్స్ గ్రేటర్ థాన్ 5 సారీ ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అవుట్‌పుట్. చూడండి ఇక్కడ గ్రేటర్ థాన్ 5 ఏమేమి ఉన్నాయి? 6, 7, 8, 9, 10 ఇన్‌పుట్‌లు. గ్రేటర్ థాన్ 5 గ్రేటర్ థాన్ 5 ఏమున్నాయి? ఇక్కడ 6, 7, 8, 9, 10 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్సే మనకు వచ్చింది. ఇట్లా ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేయాలన్నా ఏదైనా మనకు తీసుకోవాలంటే ఫిల్టర్ వాడతాం ఇక్కడ. ఫిల్టర్ విత్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్. నెక్స్ట్ సార్టెడ్ వాడతాం. నెక్స్ట్ సార్టెడ్ వాడతాం. సార్టెడ్ ఎందుకు వాడతాం? నేను చూపిస్తా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సార్టెడ్ ఏ టైంలో వాడతాం అనేది. నేను ఇంకొక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా నేను. పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. లాంబ్డా లాంబ్డా సార్టెడ్ ఎగ్జాంపుల్. లాంబ్డా సార్టెడ్ ఎగ్జాంపుల్. మనతో ఇప్పుడు మనకు పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ లిస్ట్‌లో లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఉన్నాయనుకోండి. ఒకవేళ 1, 2 ఆహ్, ఇంకొకటి 3, 1 3, 1 హ్మ్. 5, సపోజ్ -1 ఉందనుకోండి ఇక్కడ. నెక్స్ట్ 2, 3 ఏవైనా రాండమ్‌గా నేను ఒక వాల్యూస్ తీసుకుంటున్నా. మనకు ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ కావాలి. లేదు డిసెండింగ్ ఆర్డర్ కావాలి. బేస్డ్ ఆన్ దిస్ వాల్యూ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వాల్యూ. ఏ వాల్యూతో అయినా పర్లేదు. ఏ వాల్యూతో వచ్చినా పర్లేదు. అనుకుంటే మనం ఇక్కడ సార్టెడ్‌కెళ్తాము. సార్టెడ్ సార్టెడ్ పాయింట్స్ అని రాసుకున్నాం అనుకోండి. అక్కడ చూడండి ఇక్కడ ఫిల్టర్ అయితే ఫిల్టర్, మ్యాప్ అయితే మ్యాప్, సార్టెడ్ అయితే సార్టెడ్. మళ్ళా ఇక్కడ అగైన్ మనం ఏం చేస్తాం? ఇక్కడ రివర్స్ ఇస్తాం యూజువల్‌గా మనము రివర్స్ ఇస్తాం. ఇక్కడ పాయింట్స్ ఇస్తాము. దాని తర్వాత ఈ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది సింటాక్స్. లాంబ్డా ఎక్స్ ఆఫ్ 0. ఇప్పుడు చూడండి బాగా. ఇక్కడ నేను 0 ఇచ్చా. ఇక్కడ నేను 0 ఇచ్చా. 0 ఇస్తే ఏమైంది ఇక్కడ? సార్టెడ్ దీని మీద అప్లై అవుతది. 1, 3, 5, 2 కావాలంటే చూడండి అసెండింగ్ ఆర్డర్‌లోకి వచ్చింది. అసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ ఉంటది. 1, 2, 3, 5 లేదు మనం దీనిపైన అప్లై చేయాలనుకుంటున్నాం సార్టింగ్. దీనిపైన అప్లై చేయాలనుకుంటాం సార్టింగ్. దీనిపైన అప్లై చేయాలన్నప్పుడు ఎలా అంటే నేను చూపిస్తా. బై వాల్యూ సేమ్ సార్టెడ్ పాయింట్స్ కీ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఆఫ్ 1. సో సేమ్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తా చూడండి. దీనికి డిఫరెంట్ ఏంటి? ఇక్కడ నేను ఫస్ట్ వాల్యూస్ పైన నేను ఆర్డరింగ్ చేయాలా అనుకుంటా. అప్పుడు ఇలా వెళ్తాం. ఎక్స్ ఆఫ్ 0 ఇక్కడ
దీనిపైన దేనిపైన నెక్స్ట్ వాల్యూస్ ఇవి ఉంటాయి కదా! సెకండ్ వాల్యూస్ దానిపైన ప్రింట్. ఎందుకంటే ఇది ఇండెక్సింగ్ అన్నమాట. ఇండెక్సింగ్. ఇది 1 అనేది కూడా ఇండెక్సింగ్. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చా. చూడండి. ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ వచ్చేసి ఇదండి. ఇది. ఎక్స్ ఆఫ్ 0, 0 అంటే 0th ఎలిమెంట్. 0, 1, 2, 3, 5 అసెండింగ్ ఆర్డర్‌లో ఉందా? అసెండింగ్ ఆర్డర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ 1. 1 అంటే ఇక్కడ. ఈ దీనిపైన వస్తది. దీనిపైన. -1, 1, 2, 3 చూడండి అసెండింగ్ ఆర్డర్. ఇంకోటి ఏంది మనం అసెండింగ్ ఆర్డర్ అయితే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అయితే డిసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఈ వాల్యూస్ పైన నేను ఈ వాల్యూస్ పైన నేను డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలనుకుంటా. ఎలా ప్రింట్ చేస్తా? సేమ్ ఎక్స్‌ప్రెషన్ అయితే సేమ్ ఉంటది. రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. రివర్స్ చేయమని హింట్ ఇస్తున్నాం దానికి. రెగ్యులర్‌గా ఏముంటది? రివర్స్ ఫాల్స్ ఉంటది. మరి ఇప్పుడు కావాలంటే రివర్స్ ట్రూ అని మనం మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తా. చూడండి. -1 లేకుంటే ఇక్కడి నుంచి చూడండి. 3, 2, 1, -1 ఇక్కడ ఏమైంది? డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. సో, ఇలాంటి సినారియోలో మనం వాడతాం ఇక్కడ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్. లోపల రాసేదేమో లాంబ్డా ఎక్స్‌ప్రెషనే రాసుకుంటాం. లాంబ్డా ఎక్స్‌ప్రెషనే రాసుకుంటాం. సో, ఇవి మనకు రెగ్యులర్‌గా వాడే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ స్ట్రింగ్ పైన గాని, ఇంటిజర్ పైన గాని అప్లై చేయాలనుకుంటే ఇలా అప్లై చేస్తాము. లేదు మనం లిస్ట్ పైన అప్లై చేయాలంటే అగైన్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చు, సార్టెడ్. చూడండి ఇక్కడైతే లిస్ట్ పైన యూజ్ చేశాను నేను. ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు మనం. ఫిల్టర్ గాని, సార్టెడ్ గాని ఇట్లా చేసుకోవచ్చు. ఇవి లాంబ్డా ఫంక్షన్స్ అనేది ఇవి చాలా హెల్ప్ అయితాయి. ఎప్పుడైతే మనము వన్ లైన్ కోడ్ రాయాలనుకుంటున్నాం, సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఫంక్షన్‌కెళ్ళే బదులు డైరెక్ట్‌గా లాంబ్డా ఫంక్షన్ రాసేయొచ్చు వితిన్ వన్ ఎక్స్‌ప్రెషన్ తోటి.